పేరులోనే మహర్షితో మొదలైంది. మనం ఇక్కడికి రాగానే అగస్త్యేశ్వర మహాముని ఆయన యొక్క ఇక్కడికి రాగానే ఆలయంలోకి మనందరం వెళ్ళిన తర్వాత అర్చక స్వామి మనకు చెప్పినటువంటి ప్రతి ఆలయానికి స్థల పురాణం, స్వామి యొక్క మహిమ, ఈ రెండు ప్రధానంగా ఉంటాయి మనకి. అందులో మరి మనందరం ఒకేసారి వెళ్తే, ఎందుకంటే మనకు రాగానే ఆంజనేయులు మరి అందరినీ మాకు గ్రామాన్ని మనల్ని పరిచయం చేయడం వల్ల ఆయన తెలిసిపోయింది. మనందరం లోపల బాగానే అవునండి రండి అని చెప్పి అందరిని ఒకేసారి సామూహికంగా దర్శనం చేయించి, మనకి స్థల పురాణంలో చెప్పిన మాట ఏమిటంటే, ఒక ప్రత్యేకంగా ఈ వైపున తూర్పు నుంచి ఉత్తర భాగానికి కృష్ణమ్మ తల్లి, అట్లా పరమట నుంచి తూర్పు ముఖంగా ముచ్చుకుంద నది, ఈ రెండు కూడా ప్రవహిస్తున్నాయి. కాబట్టి దీనికి స్థలానికి అంత ప్రత్యేకత ఉన్నదయ్యా, ఇది అన్ని చోట్ల ఉండదు అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకి అగస్త్య మహర్షి అనేటువంటి ఆయన మన భారతదేశంలో కోకొల్లలుగా మహర్షులు ఉన్నారు. అందులో తక్కువ మంది మహర్షులు గొప్ప మహర్షులుగా వేలు లక్షల సంవత్సరాలు జీవించారు. ఎందుకంటే 4 యుగాలలో వాళ్ళు మనకు కనపడతా ఉంటారు. అలాంటి మహర్షులలో ఈ అగస్త్య మహర్షి కూడా అంత గొప్ప మహర్షి. మనకి మన భారతదేశానికి దేవభూమి, వేదభూమి, కర్మభూమి అని పేర్లు ఉన్నప్పటికీ దేవతలంతా నడియాడినంత ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మనకు కనపడతా ఉంటాం. ఎందుకంటే భారతదేశం, కానీ ఇది దక్షిణ భారతదేశం, అది ఉత్తర భారతదేశంగా తీసుకుంటే రాముడు, కృష్ణుడు, వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, సప్త ఋషులు, వీళ్ళందరూ కూడా మనకి ఉత్తర భారతదేశంలోనే మనకి ఎక్కువగా వాళ్ళ జీవన విధానం అంతా అటువైపునే కనపడింది. కానీ ఈ అగస్త్యేశ్వర మహర్షి మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఏకైక మహర్షి. ఈయన మనకి కృతయుగంలో ఉన్నటువంటి మహర్షి. మనకి రాముడు త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసానికి పోయినప్పుడు ఆయన స్పష్టంగా ఆయన దర్శనం, ఆయన యొక్క ప్రభావం, పరాక్రమం అన్నీ కూడా మనకి రామునికి ఆయన చూపించడం జరిగింది. ఎప్పుడు రాముడు సీత రామ లక్ష్మణ సమేతంగా అరణ్యవాసాలకి ఆయన దర్శించేటప్పటికి దగ్గర 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 11వ సంవత్సరం ఆయన దర్శించాడు ఆశ్రమంలో ఉంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సీతమ్మ తల్లిని ఆదరించి చూసి రాముని యొక్క ప్రభావం, ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క స్థితప్రజ్ఞత, ఆయన యొక్క ధనుర్విద్య నైపుణ్యం, ఇంద్రియ జయత్వం, వీటన్నింటిని గుర్తించి ఇతను సాక్షాత్ విష్ణు స్వరూపంగా వచ్చినాడు, లోక రక్షణ కోసమే ఈయన వచ్చాడు కాబట్టి అని చెప్పి అప్పటికే మహర్షి ఆయన మరి అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు జీవించిన వాడు. దేవతలందరూ ఆయన దగ్గరికి వచ్చి సంభాషణలు చేసేవారంట. ఇంద్రుడు లాంటి వాళ్ళు వచ్చి ఆయన దగ్గర దేవతలు ఏమైనా కావాలంటే అట్లాంటి సంభాషణలు చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క మహర్షి. అట్లాంటి మహర్షి ఆయన దగ్గర ఏమున్నది? వైష్ణవ ధనుసు, 2 అక్షయ తూణీరాలు, ఒక ఖడ్గం, అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అవి విష్ణువు వాడినటువంటి ధనుసు. ఆ ధనుసు ఆయన దగ్గర ఉంటే అప్పుడు రాముడికి ఇవన్నీ అప్పగించి వీటి ద్వారా నువ్వు జయం పొందుతావని చెప్పి అవి ఇచ్చి సీతమ్మ తల్లిని ఆయన బాగా కీర్తించి బాగా చూసుకోమని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి సాగనంపడం జరిగింది. అంటే అప్పుడు రాముడు కాలంలో ఉన్నటువంటి మనిషి ఆయన. ఆ తర్వాత యుద్ధంలో 10-15 రోజులు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం ఇంకా కొలికి రావకపోతే రాముడికి ఇంకా విజయం రాకపోవడం ఏమిటని చెప్పి దేవతలందరూ చూడటానికి వచ్చినప్పుడు ఈ అగస్త్య మహర్షి మళ్ళీ వచ్చి రామునికి ఆదిత్య మంత్రాన్ని, సూర్య మంత్రాన్ని ఉపదేశించినట్టుగా మనకి రామాయణం యుద్ధకాండలో స్పష్టంగా ఉంటుంది. ఆ యొక్క సూర్య మంత్రం అనేది అంత గొప్పది, ఆదిత్య మంత్రం. ఆ మంత్రాన్ని ఆయన పఠించి సూర్య నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన యుద్ధంలో విజయం సాధించినట్లుగా మనకి రామునికి అగస్త్య మహర్షికి ఉన్నటువంటి బంధం ఇది. ఆ విధానంలో ఆయన ఈ యొక్క ప్రాంతం అంతా సంచరించేటప్పుడు ఈ యొక్క వాతావరణం, ఈ నది, ఎందుకంటే జలం లేనిది ఎక్కడ జీవం ఉండదు. అందు జలం అయితే ఎక్కడ ఉంటుందో మన పూర్వం అన్ని దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ కృష్ణాలు, ఈ నదులమ్మటే ఉండేవి బాగా. అట్లా ఉండే నదుల్లో మరి ఇక్కడ ఈ వాతావరణం ఇవన్నీ చూసి అగస్త్య మహర్షి చక్కగా మరి వారి సాధన నిమిత్తం
ఎందుకంటే శివలింగం అనేది నిరాకార తత్వానికి గుర్తు. ఏది మనం భగవంతుడు, దైవము, ఈ సృష్టి అంతకి ఏదైతే మూలం ఆధారం అయి ఉన్నదో, సర్వాధారం అయి ఉన్నదో, సర్వసాక్షి సచ్చిదానందమూర్తి ఏదైతే మనం ఉన్నదో దాన్ని మనం దైవం అని, భగవంతుడని రకరకాల పేర్లు పెట్టుకున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ నిరాకారికదానికి గుర్తే మనకు శివలింగం. శివలింగం అనేది శివునికి ప్రతిరూపంగా ఎందుకు మారిందంటే, శివునికి కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని శాపాల వల్ల వ్యక్తి ఆరాధనను ఆయన కోల్పోవటం జరిగింది. దానికి ప్రతినిధిగా మనం శివలింగాన్ని ఆయనకు ప్రతిరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. కానీ శివపురాణం ఇక వేదంలో చెప్పే మాట ఏంటంటే, మనకి శివలింగం అనేది 3 తత్వాలను కలిగి ఉన్నది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపుని, అగ్రతో శివరూపాయ శివలింగ నమోస్తుతే. అంటే మూలం బ్రహ్మంగా ఉన్నది, మధ్యలో పానమట్టం విష్ణుతత్వం ఉన్నది, పైన శివతత్వం ఉన్నది, మొత్తం పరమాత్మ అని చెప్పి మనకు ఆ శ్లోకం శివపురాణం స్పష్టంగా తెలియజేస్తాము. అంటే ఏమిటి? శివలింగం అనేది అప్పుడు దాన్ని చూస్తే శివుని ఒక్కడే కాదు, అందులో 3 తత్వాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. ఈ సృష్టి స్థితి లయకి ఏదైతే కారణమై ఉన్నదో ఆ కారణత్రయానికి అది మూలం గుర్తయి ఉన్నది. ఆ గుర్తు ఎవరైతే హృదయాన్వేషణ, సత్యాన్వేషణ, దైవాన్వేషణ ఇవన్నీ చేసే వాళ్ళకి శివలింగారాధన అంత గొప్పదని చెప్పి మనకు మహాభారతంలో స్పష్టంగా మహాత్ములు, వేదవ్యాస మహర్షి లాంటి వాళ్ళు శివుని యొక్క రూపారాధన కంటే శివలింగం గొప్పదని చెప్పారు. అంతేకాదు, మహాత్ములందరూ తెలిసింది ఏమిటంటే నిరాకార ఆరాధనలో శివలింగారాధనకు మించిన ఆరాధనే లేదని చెప్పారు. అంత గొప్ప తత్వం అందులో ఇమిడి ఉన్నది. కానీ మనకేం తెలియకపోవడం వల్ల అన్ని ఏదో పోయటం, చేయటం, చేస్తాం, మనకేం అర్థం కాదు. కానీ శివలింగం అనేది అంత గొప్ప ఆరాధన. దేవతలలో మరి దేవుళ్ళు రూపం వచ్చేసరికి హరిహరులు ఇద్దరు అంత అధికులుగా, గొప్పవారిగా, సృష్టి ఆదరించున్నటువంటి వాళ్ళుగా, సృష్టి అంతా తానై ఉన్నట్లుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నది. అట్లా మనకి ఈ యొక్క చెప్పి ఆయన సాధనలో భాగంగా అగస్త్యేశ్వర మహర్షి అనేటువంటి వ్యక్తి కొన్ని వేలు కోట్ల సంవత్సరాలు క్రితం జరిగినటువంటి మహర్షి ఆయన సాధన నిమిత్తం ఇక్కడ ఆయన ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా మనకి అయ్యగారు రాగానే మనం చెప్పినటువంటి పురాణ కథ. ఆ కథ ప్రకారం తర్వాత స్వామి మరి అలా ఉన్నాడు. అలా ఉంటే అనుకోకుండా ఒక రోజు ఒక వేటగాడు వేటాడుతూ ఉంటే ఒక పక్షి అంటా వచ్చి స్వామివారిని శరణు వేడి, స్వామివారి సాటుకు పోయింది. వేడేసరికి ఆయన వచ్చి బోయేవాడు పక్షిని కొట్టబోయాడు. అప్పుడు శివుడు రూపధారిగా వచ్చి, అయ్యా ఇది నన్ను శరణ వేడింది, దీన్ని కొట్టాది కాదు అంటే, మరి అట్టట్ట స్వామి, అది నువ్వు నాకు ఆహారం అయితే నువ్వు నాకు ఏం చేస్తావు అంటే, నీకేం కావాలి, ఇదిగో నా నుంచి తీసుకొని నీకు ఏమైనా కావాల్సి వస్తే అంటే, అట్టయితే నీ మాంసం వెయ్యి అని చెప్పి పైన ఉన్నటువంటి తల మీద 10 చేతులు 7 గోర్లతో పెట్టి తీస్తే ఎంత మాంసం వచ్చిందో అంత తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. అందుకే స్వామివారికి మనం ఎదురుగా చూస్తే ఇదంతా 10 ఏళ్లతో తీసినారు అని మన అర్చక స్వామి మనకు తెలియజేశాడు. అలా జరిగింది. ఇది దీని మహిమ. ఒక సందర్భంలో శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఆయన 1350 సంవత్సరాల క్రితం మనం వచ్చాడు. ఆయన కూడా శివుని యొక్క హంసగా ఆయన మనం కీర్తిస్తాం. ఆయన వచ్చినప్పుడు ఎన్నో శివాలయాలు ప్రతిష్టలన్నీ ఆయన ద్వారా జరిగినాయి. ఆయన అద్వైతం అంటే రెండోది లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పి చాటగలిగి తత్వాన్ని మరి ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ఆ విధంగా జీవించినటువంటి 32 సంవత్సరాలు ఆయన జీవించింది. 32 సంవత్సరాల్లో ఆయన సాధించిన ఘనత ఇక భూమి ఆకాశం అన్నా చెప్పుకోవాల్సింది. అట్లాంటి తత్వాన్ని మనకు అందించారు. ఆయన ఇక్కడికి వచ్చారు. ఏది ఆ పర్యటనలో భాగం, ఇప్పుడు మన పర్యటన లాగా వచ్చిన తర్వాత ఆయన ఈ శివలింగంలో ఉన్నటువంటి ఆ గాడులు, ఆ నీటి యొక్క కొలను, కిందకు నీళ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మన కైగారు చెప్పింది ఏమిటి, ఎన్ని నీళ్ళైనా తీయండి కానీ అవి ఎప్పుడు అలానే ఉంటాయి, అవి పెరగు ఎప్పుడు అలానే ఉంటాయి. ఇది మెయిన్ స్వామివారి మహిమ అనేది మనకు తెలియజేశారు. అప్పుడు మరి శంకరాచార్యులు మహాజ్ఞాని, ఆయన సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి కదా. అందుకోసం ఆయన ఏం చేసిందంటే, ఆయన ఏలుకు ఏదో ఒక ఉంగరం ఉంటే బంగారు ఉంగరానికి ఒక సన్నటి దారం కట్టి అందులో వదిలాడు. ఎంత లోనకు పోతుందో చూద్దామని వదిలిన తర్వాత అది ఎంత లోనకు పోయినా పోతనే ఉన్నది, కానీ దారం అయిపోయింది, అది పోతనే ఉంటుంది ఎంత వదిలినా.
అట్లా కాకుండా ఆయన ఏం చేశాడు, సరే ఎంతో కొంత దారం పోయిన తర్వాత దాన్ని చిన్నగా బయటికి తీద్దామని తీస్తా ఉంటే దారం మొత్తం రక్తపు మరకలుగా మారిపోయింది, మొత్తం రక్తంలాగా అయిపోయి దారం బయటకు వస్తుందంట. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే స్వామిని మనం పరీక్షించకూడదు అని ఆయన అనుకొని స్వామివారిని శరణు వేడి భక్తులందరికీ సందేశం ఇచ్చి, స్వామివారిని మీరు ఎప్పుడూ కూడా పరీక్షించమాకండి. సహజంగా ఇప్పుడు మనం ఏమన్నా అనుకుంటామంటే ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎట్టా? ప్రశ్నించడం, పరీక్షించడంలో అహంకారం, మమకారం, అజ్ఞానమే ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. అందుకే స్వామిని ఏం చేయాలి? పరిశీలించాలి, పరిశోధించాలి, శరణ వేడాలి. అంతే తప్ప నువ్వు పరీక్షించకూడదు. స్వామిని నువ్వు పరీక్షించగలవా? అందుకే పరిశోధించు, పరిశీలించు, ఏమై ఉన్నది. యాచకుడుగా ఆయన నువ్వు దాసుడుగా ఉండి నువ్వు ఆయన పరిశోధన చేయాలి. అందుకే ఆయన ఏం చెప్పిండు, మీరు పరీక్షించమాకండి, పరిశీలించండి, పరిశోధించండి అనే సందేశాన్ని మన అందరికి ఇచ్చి, శంకరాచార్యులు ఎక్కడా కూడా వస్తే ఒక రోజే ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఉండాది కాదు, ఎందుకంటే భారతదేశం మొత్తం కాయలు నడుపుని 3 రౌండ్లు తిరిగిందంట. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చెప్పుకుంటే. ఎట్లా తిరిగి నువ్వు స్వామి, ఎట్లా నువ్వు అసలు మాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నావు, నువ్వు ఎట్లా చేసినావు అని అనిపిస్తుంది. అట్లా మరి స్వామివారి యొక్క మహిమ గురించి, స్థల పురాణం గురించి ఎక్కడైనా ప్రతి ఆలయాలకి మనకి స్థల పురాణం, స్వామి యొక్క మహిమ తప్పనిసరిగా ఉంటుంది. మనం అయ్యగారిని అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా అర్చక స్వామికి ఇది తెలియాలి. అలా తెలిసి భక్తులను ఆదరించి ప్రేమతో చూసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత అర్చక స్వాముల మీద ఉంటుంది. అట్లా మనం కూడా ఆలయాల్లో మరి పోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మనం 1000 రూపాయలు 2000 పెట్టుకొని గుడికి వెళ్తాం. చాలామంది చేసేది ఏంటంటే ఇప్పటికీ మనకు అర్థం కాని, ఎక్కడి నుంచో అడావుడికి ఇప్పుడు మన తరాలు పాడు పట్టుకొని ఎడదాకా వచ్చినాం. ఎంత కష్టం చేస్తాం, ఏడకు వస్తాం, కాళ్ళు కడుక్కుంటాం, బాగానే ఉంది. కానీ గర్భగుడిలో పోయిన తర్వాత కూడా ఎంత అడావుడిగా పోవటం, కబాగబరం దెబ్బలు వేయటం, గబాగబా తిరిగి రావటం. స్వామి దగ్గరికి వచ్చింది దేనికి? ఎంత అవకాశం ఉంటే అంత నిదానంగా, అంత ప్రశాంతంగా స్వామివారి స్మరణ మాట్లాడకూడదు. అసలు మాట అనేది ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, ఏమంటే కంటి చూపు తప్ప. అట్లా మీరు స్వామివారి దగ్గరికి లోనకి ఎంత అవకాశం, ఎవరు పరిగెత్తే వాళ్ళు ఉంటాయి, అప్పో నువ్వు ముందు పోమని చెప్పి మనం ఎంత వెనక్కి తగ్గుతా స్వామిని చూసుకుంటా ఆరాధిస్తా నమశివాయ అనే మంత్రం తప్ప మనకేమి రావు. మంత్రాలు ఉంటాయి, కోట్ల మంత్రాలు ఉన్నాయి, మనకు అవన్నీ అవసరంలా. అన్ని మంత్రాల సారం 1000 మంత్రాల వాటిని సహస్రనామాలు అంటారు. సహస్రనామాలు సారం ఓం నమ శివాయ అనే మంత్రంలో ఇచ్చారు. మహాత్ములు ఏవి చదవలేరు రైళ్ళు, ఈ ఒక్క మంత్రం చదువుకో సార్. ఒక్క మంత్రం చదివితే నీకు సరిపోద్ది, నీకు అంతకు మించి అవసరం లేదని చెప్పి మనకి ఇచ్చారు. అలా చదువుకుంటా, అలా చూసుకుంటా స్వామిని ఎప్పుడూ కూడా దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత పెద్దగా గంటలు కొడుతున్నాం అంటే మనకేం తెలియదని అర్థం. కొట్టకూడదు. ఎందుకంటే